శరన్నవరాత్రుల గురించి తెలుసా? ఈ వారాహి నవరాత్రులంటే ఏంటి? వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా? అసలు వారాహి దేవి ఎవరు? ఈమె గురించి పురాణాల్లో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం పదండి. ఆషాఢ మాసం ఆరంభంలో 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వేజ మాసం వచ్చే శరన్నవరాత్రుల్లో కూడా మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయొచ్చు. వారాహి అమ్మవారి గురించి పురాణాల్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనకి 4 నవరాత్రులు అనేవి వస్తాయి. అందులో 2 నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా చెప్తారు. అది మాఘమాసంలో వచ్చే మాఘ పాఠ్యం నుండి నవమి వరకు జరిగే నవరాత్రుల్ని శ్యామల నవరాత్రులు. ఇప్పుడు వస్తున్న ఆషాఢ మాసం ఆషాఢ పాఠ్యం నుంచి నవమి వరకు జరిగే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులుగా, వీటిని గుప్త నవరాత్రులుగా పరిగణించబడుతున్నాయి. నవరాత్రులు అనేసరికల్లా గుప్తము కదా, ఇవేమైనా మనం చేయకూడదేమో, మనం ఆచరించకూడదేమో, దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచన చాలా మందికి ఉంది. అది కూడా తప్పుడు ఆలోచన. ఇప్పుడు జరుగుతున్న వారాహిదేవి నవరాత్రులు సర్వులకి అవసరం. సర్వులకి కూడా రక్షణ కల్పించడానికి అమ్మ దండనాయకిగా, సర్వ సైన్యాధిపతిగా లలితా త్రిపుర సుందరి దగ్గర ఆవిడ యొక్క అహం నుంచి వచ్చిన ఒక అనంతమైన శక్తి స్వరూపమే వారాహి దేవత. వారాహి నవరాత్రులు చేసుకున్నవాడు, వారాహిని సాధన చేసుకున్నవారు, లేదా వారాహిని పూజ చేసుకున్నవారు ఏమీ లేదు, వారాహి ఒక దీపాన్ని వెలిగించి ఆవిడే వారాహిగా భావం చేసి ఆవిడకే పంచోపసారి పూజ లేదా షోడోపసారి పూజ లేదా కుంకుమ పూజ చేసుకొని ఉదయము సాయంత్రంలో అమ్మవారి యొక్క కవచం చదువుకున్నా అంటే మంత్రం కన్నా అమ్మవారి మీద నమ్మకం, అచంచలమైన భక్తి, శ్రద్ధ ముఖ్యమని మనం తెలుసుకోవాలి. అలా ఎవరైతే వారాహిదేవి మమ్మల్ని రక్షిస్తుంది, మనల్ని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది, సమర్థవంతులుగా తయారు చేస్తుంది, ధైర్యవంతులుగా తయారు చేస్తుందని నమ్మకం పెట్టుకుని ఎవరైతే ఈ 9 రోజుల అమ్మను వారు ఆరాధిస్తారో వారు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది తప్ప చెడు అనేది ఉండదు. వారాహి దేవత ఎక్కడి నుంచి వచ్చింది? లలితా త్రిపుర సుందరి దేవి నుంచి వచ్చింది. మనం అందరం కూడా లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, సాధన చేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా లలిత రహస్యనామము చదువుతూనే ఉన్నాను. అలాంటప్పుడు లలితాని పూజిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు వారాహిని పూజించడంలో తప్పులేదని నా అభిప్రాయం. ఇంకా ముఖ్యంగా అమ్మ మాతృకా స్వరూపాల్లో ఒకటి, పంచమి స్థానంలో మాతృక రూపంలో ఉంది. అంటే మాతృక అంటే మాతృతత్వాన్ని పరిపూర్ణంగా, అంటే అమ్మతత్వాన్ని పరిపూర్ణంగా ఉంది. శంకరాచార్యులు ఇదే ప్రశ్న పూర్వ రోజుల్లో వేస్తే చెడ్డ పుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లులు ఉండరని ఒక మాట సమాధానం చెప్పారు. కాబట్టి వారాహి దేవిని అందరూ కూడా పూజించవచ్చు, ఆరాధించవచ్చు, ఇంట్లో ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టుగా పూజ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు ఉపదేశం లేకుండా ఎవరో ఫోన్లో చెప్పిన మంత్రాలను తీసుకొని ఆ మంత్రం సాధన చేయడం ద్వారా కానీ, లేదా ఆ మంత్రం ఎలా చేయాలో విధి విధానాలు పూర్తి తెలియక మంత్రం చేయడం వల్ల కానీ ఆ మంత్రము ఫలించదు, ప్రయోజనం ఉండదు, చేసినా వ్యర్థం. అది గురోపదేశముగా అంగన్యాస్కారన్యాసం నియమానుసారంగా ఎలా చేయాలో తెలుసుకొని నిష్ఠాగరిష్ఠులు మంచి ముహూర్తంలో మంత్రోపదేశాలు తీసుకొని అది సాధన చేస్తే ఆ సాధన స్థలంలో ఇంకో ఆలోచన లేకుండా అమ్మతోటే మమేకమైన ఆ మంత్రం ఎక్కువ చెప్పి మీ బుర్రలో పాడు పెట్టుకోకుండా ఒక సాధన ఏదో ఒకటి ఎన్నుకొని చేయడం వల్ల విశేషమైన ఫలితము, అనుగ్రహం కలుగుతుంది. 9 రోజులు కూడా వారాహిదేవిని ఆరాధించండి. 9 రోజులు 9 అవతారాలు పూర్తి చేసుకొని మహావారాహిగా 10వ రోజు అమ్మవారి పూర్ణత్వం పొందుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించి 10వ రోజు అమ్మవారికి విశేష నివేదన చేసుకొని మీ మనసునే పూర్ణాహుతిగా అమ్మవారికి ఇవ్వండి. వారాహి మాతృదేవత మంచి తప్ప చెడు చేయడం తెలియదు. దేవతకి మంచిగా చేస్తుంది. చెడు అనేది ఎవరికి? మన పట్ల చెడుగా ఉన్న వారికి ఆవిడ చెడు చేస్తుంది. కాబట్టి అమ్మ పాలను గట్టిగా పట్టుకోండి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టు పెద్దల వాటిని మర్చిపోకండి. సర్వే జన సుఖినో.